మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ మేయర్ మారేపల్లి సుందర్ రెడ్డి జన్మదిన వేడుకలను రాజీవ్ స్వగృహ కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సేవా భారతి ఆధ్వర్యంలోని సాందిపని ఆవాసంలో చదువుతున్న 5 విద్యార్థుల భవిష్యత్తు కోసం 1.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఈడ మన శిశు మందిర్ దగ్గర ఈ రోజు 5 మంది విద్యార్థులకు ఒక సంవత్సర కాలానికి సరిపోయేటటువంటి 1,50,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు 5 మంది విద్యార్థులకు సంవత్సర కాలం వాళ్ళ భత్యాలన్నీ కూడా వాళ్ళు ఉండడానికి వారి యొక్క ఖర్చులకు నిమిత్తం ఒక్కొక్క విద్యార్థికి 30,000 చొప్పున 1,50,000 రూపాయలు వాళ్ళకు డొనేషన్ ప్రకటించడం జరిగింది. మా సందీపని ఆవాస కేంద్రంలో ఆ కార్యక్రమానికి మధ్యాహ్నం హాజరయ్యే అవకాశం ఉంది. మా కూతురు మహతి గారి చేతుల మీదుగా ఆ డబ్బు నేను అందజేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి